చేస్తున్నాం. వాళ్ళ ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి సంఘాలు ఒకే డిమాండ్ తోటి నారాయణ శ్రీ చైతన్య వాళ్ళ యొక్క ఫీజులు ఆగడాలు చాలా మితిమీరిపోతున్నాయి. కరూరు జిల్లాలో 50% ఫీజు రాయితీ కల్పించాలని చెప్పేసి ఇవాళ పేద విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్య చదవాలంటే కూడా చాలా కష్టమైపోతున్న తరుణంలో కల్లిబొల్లి మాటలు చెప్తూ ఈ కార్పొరేట్ వాళ్ళు శాసించే స్థాయికి చేరుకున్నారు. ఇవాళ దీన్ని ఈ యొక్క మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి కనీసం ఈ కరూరు జిల్లాలో అనంతపురంలో 50% ఫీజులు రాయితీ కల్పించాలని చెప్పేసి అంతవరకు కూడా మా యొక్క ఉద్యమాన్ని మేము ఇక్కడి నుంచే ప్రారంభించామని ఉద్యమాన్ని దశల వారీగా పూర్తి స్థాయిలో తీసుకుపోతామని చెప్పేసి, ఎందుకంటే ఈ యొక్క విద్యార్థులకు అన్ని రకాల ఫీజులు కనీసం మెటీరియల్స్లో కూడా 400 ఉన్న మెటీరియల్ 5,000 6,000కు విక్రయిస్తున్నారు. ₹3 ఉండాల్సినటువంటి యొక్క అప్లికేషన్ ఫీజెస్ 300-400 వసూలు చేస్తున్నారు. ఇష్టానుసారంగా ఒక కళాశాలలో ఒక ఫీజు లేకుండా ఏకీకృత ఫీజు లేకోకుండా ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. దీన్ని అన్ని విద్యార్థి సంఘాలుగా ఖండిస్తున్నాము. భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు తీసుకొచ్చి కరూరు జిల్లాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పేసి, అంతవరకు మినిస్టర్లందరినీ కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదని చెప్పేసి మేము డిమాండ్